వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించండి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. క్రీడల్లో ఓటమి గెలుపుకు నాంది. అన్వర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎస్ఐ గిరి. గ్రాడ్యుయేట్ ఓటర్లంతా మల్లన్నను గెలిపించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జాతీయ మానవ హక్కుల సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు ఎన్నిక శనివారం కొండమల్లేపల్లిలోని జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్బి రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల విభాగంలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించే వారిని సమాజం గుర్తిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీతో పాటు మండల కమిటీలను ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తడకమళ్ళ భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శిగా దండే నరేష్ గౌడ్, కోశాధికారిగా పెద్దిశెట్టి సత్యనారాయణతో పాటు కొండమల్లేపల్లి అధ్యక్షులుగా మచ్చనబోయిన అనిల్ యాదవ్ను నియమించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, ముస్ని అంజన్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్, తుకారాం, బొజ్జనాయక్, పిల్లి మల్లేష్, యాదగిరి, కొమ్ము వెంకటయ్య, పులిజాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైనంత త్వరగా మహిళా బాడీలు ఏర్పాటు చేసేసి వాళ్ళకు దిశానిర్దేశం, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళు ఏ విధంగా అయితే పనులు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నీ కూడా దిశానిర్దేశం చేస్తాం. వాళ్ళకు నెలలో 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు దూసుకెళ్లాలనేది అన్ని దిశానిర్దేశం, వాళ్ళకు ఉండాల్సిన గైడ్లైన్స్ అన్నీ కూడా మేము సూచిస్తాం. వాళ్ళకు బుక్కుల రూపంలో కూడా అందరికీ ఇస్తాం. మన దాంట్లో మీ సభ్యుల్లో కూడా ఎవరికైనా దాని గురించి అవగాహన లేకుంటే చెప్తే వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ అందజేస్తాం. అవి నీట్గా చదువుకుంటే మీకు కూడా అన్నీ అర్థమైపోతుంది. మన సంస్థ కార్యక్రమాలు ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, మనం ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు, మనం ఏ విధంగా ఉండాలి, మనం అధికారుల దగ్గర ఏ విధంగా వ్యవహరించాలి, అన్ని దాంట్లో గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. మన సంస్థ చిన్న సంస్థ కాదు, వరల్డ్ వ్యాప్తంగా ఉన్న సంస్థలు. మన సంస్థలకు ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న హిస్టరీ చరిత్ర లేదు. మనకి దాదాపు 100 సంవత్సరాలు పైబడిన సంస్థ. మన మానవ హక్కుల సంఘం అంటేనే 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. మన సంస్థలో సభ్యత్వం ఉన్నది అంటే అది అదృష్టంగానే భావించాలి. మనం సామాన్యులకు దక్కేది గౌరవం ఉండదు మానవ హక్కుల సంఘం అని. కనుక మనం అన్ని విధాల ముందుకెళ్ళాలి, ప్రజా సమస్యల్లో పాల్పంచుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగినా మనం అక్కడ కొన్ని సందర్భాల్లో మనం అవతల వాడు వస్తేనే స్పందించే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనమే దూసుకెళ్ళడం అని ఉంటుంది. కొన్ని మనమే టేకప్ చేయాలి. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మనం డైరెక్ట్ వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు మాట మార్చేస్తారు. మేము ఏదో చెప్పామండి, మేము ఇప్పుడు తప్పుకుంటున్నాము అని. కనుక అటువంటివి కొన్ని ఉంటాయి. అటువంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు మన పై ఎవరైతే మన పై వాళ్ళు ఉంటారో, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఏమన్నా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళి ఈ పని మనం చేయవచ్చా, చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అది కాస్త తెలుసుకొని చేస్తే బాగుంటుంది. తెలుసుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిని కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కానీ, లేకుంటే రాష్ట్ర లీగల్ అడ్వైజర్ని కానీ. మన జిల్లాకు కూడా లీగల్ అడ్వైజర్ ఉన్నారు. మన దాంట్లో ఇప్పుడు ఇంకా రాబోయే ఇంకో 10 మంది అడ్వకేట్లు జాయిన్ కాబోతున్నారు. రేపు ఆఫీస్ ఓపెన్ రోజు లేకుంటే మరుసటి రోజు అనుకో ఇంకో 10 మంది అడ్వకేట్లు జాయిన్ అవుతున్నారు. మన జిల్లాలో ఇంకో 2 అడ్వకేట్లు జాయిన్ అవుతున్నారు. కనుక లీగల్గా మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు కానీ ఎటువంటి ఇవి లేవు. మనం ఎటువంటి సమస్య అయినా ఫేస్ చేయవచ్చు.
కాకపోతే వాటి గురించి కాస్త అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ముందుకు పోతే కొన్ని సందర్భాల్లో తప్పటాడు చేస్తే మొత్తానికి ఇబ్బంది పడతాం. కనుక అవి కొన్ని సందర్భాల్లో తెలియకుంటే అర్థం కాకుంటే మన లీగల్ అడ్వైజర్ జిల్లా వాళ్ళు కానివ్వండి, రాష్ట్రం వాళ్ళు కానివ్వండి ఉంటారు. వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి సమస్య ఇష్యూ ఇది ఉన్నది, దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, అధికారితో ఏ విధంగా మాట్లాడాలి, అధికారులను ఏ విధంగా భయపెట్టుకోవాలి, అధికారులను ఏ విధంగా మన పనులు చేసుకోవాలని వాళ్ళతో చర్చించి ఆ విధంగా ముందుకెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్బి రాథోడ్ గారి కృషి మేరకు నాకు మానవ హక్కుల సంఘంలో ఒకేసారి నాకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇప్పించి నన్ను ఆదుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఇచ్చిన పదవికి మొన్నే తేవడానికి నాకు సహాయ సహకారాలు ఇచ్చిన మన ఎన్హెచ్ఆర్ 10 సభ్యులకి పేరున నమస్కారం తెలుపుకుంటూ వారికి ఎల్లవేళ ఉంటానని నేను విజయం తెలుపుకుంటున్నాను. మీ సహాయ సహకారంతో నేను జిల్లా అధ్యక్షుడికి ఉండి రాష్ట్ర జనరల్ సెక్రటరీ దాకా ఎదిగిన అంటే మీ కృషి వల్లేనని నేను తెలుసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి కొత్తగా ఎన్నికైన వారు నాకన్నా చురుకుగా పాల్గొని సంస్థకు మంచి పేరు తేవాలని, వారికి ఎప్పుడు ఎన్నుగండ ఉండి నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా మన సభ్యులు ఒక డిపార్ట్మెంట్ లెక్క, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లెక్క అందంగా డ్రెస్ అలంకరణతో ఉండి నాకు సహాయ సహకారం అందించిన వీళ్ళ కృషి వల్లే నేను ఇంతవరకు పట్టు సాధిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. మన జాతీయ అధ్యక్షుడు కూడా చెప్పారు, డ్రెస్ కోడ్ బాగుందప్ప మీదని. అందుకు ఏంటంటే మీ క్రమశిక్షణే నా బలం, నా ఆయుధం. అదేవిధంగా నేను ఒక నల్గొండ జిల్లా అధ్యక్షుడికి కొత్తగా ఎన్నిక చేయడానికి మన రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్పి రాథోడ్ గారు ఇచ్చేసినందుకు నేను గర్వంగా సంతోషిస్తున్నాను. అన్న, తమ్ముడు ఎవరైనా సరే మీరు ధైర్యంగా రండి, నేను చేస్తా అన్నా అని ధైర్యంగా మీ ఎమ్మడిని ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఏదీ లేదు, ఎవరికి తల వంచొద్దు. మానవ హక్కుల సంఘం అంటేనే ఎవరికి తల వంచొద్దు, తల దించే సమస్య ఉండదు. న్యాయంగా పోరాడాలి. పరిష్కారం ఖచ్చితంగా మనం గెలుస్తామని ఆ మనసులో ధీమా ఉండాలి, అతనికి ధైర్యం ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం గెలుస్తామని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీ దాంట్లో ఎవరైనా ధైర్యంగా ఉండి మీరు చేయగలుగుతా జిల్లా అధ్యక్షుడికి సార్ వారికి పేర్లు ఇవ్వండి, పరిష్కరించి మీకు ఎన్నుకోబడతారని ఈ సభలో తెలుసుకున్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అయిన తాటిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ నా యొక్క ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టభద్రులు నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు మహంకాళి మల్లేష్, రాయశెట్టి మురళి, చంటి తదితరులు పాల్గొన్నారు. నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాను. సీరియల్ నెంబర్ 33 మీద ఈరోజు తొర్రూరు ప్రాంతంలో రావడం జరిగింది. చాలామంది నిరుద్యోగ, ఉద్యోగ ఇక్కడ వాకర్స్ని అందరినీ కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా మాకు మద్దతుగా సీరియల్ నెంబర్ 33 మీద మొదటి ప్రకటిస్తామని, మా మేనిఫెస్టోని చూసి చాలా హర్షించి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ
ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండికొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామ స్థాయిలో జరగబోయే ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరిగట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు పోయేది కాదు, కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగులు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి. మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి, సత్తుపల్లి డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్లో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈత నేర్చుకున్న విద్యార్థులకు మరియు ఈత పోటీలో విజేతలైన వారికి శుక్రవారం మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. డాక్టర్ రాగమయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఈత నేర్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. నవరస కళా పరిషత్ అధ్యక్షులు గాదిరెడ్డి రాంబాబురెడ్డి, లయన్స్ క్లబ్ నిర్వాహకులు దారా కృష్ణారావు మాట్లాడుతూ ఇక్కడ నీటి పరిశుభ్రత శిక్షణ విధానం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు పసుపులేటి నాగేశ్వరరావు, అవినాష్, పట్న ప్రముఖులు చెల్లగుండ్ల నరసింహారావు, కమల్ పాషా, పద్మజ, గాదే చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారమ్మా? అంత బాగా వచ్చేసిందా? మా పిల్లలు కూడా ఈ వయసు నుంచి ఇక్కడే నేర్చుకున్నారు. అక్క వాళ్ళు నేను కూడా చేసేదాన్ని స్విమ్మింగ్. బాగా వచ్చిందా? బాగుంటుందా స్విమ్మింగ్ చేసేటప్పుడు? సో అందరికి చెప్పేది ఏంటంటే ఈ సెలవుల్లో టైం వేస్ట్ చేయకుండా మంచిగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు, అది కంటిన్యూ చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అందరూ తెలుసు కదా. వెళ్ళినప్పటి నుంచి ఫోన్లు, టీవీలు ఇవన్నీ చూడకండి. ఇంకేదన్నా ఇదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదన్నా చేయండి. మంచిగా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు అందరూ ట్రై చేయాలి. చేస్తారా? టైం వేస్ట్ చేస్తారా? ఏదైనా ఆడండి, ఏదైనా సరే, షెడ్యూల్ కానీ ఏదైనా ఇష్టం ఇవన్నీ చేసి టైం అయితే వేస్ట్ చేయొద్దు. తర్వాత అమ్మ వాళ్ళకి కూడా, పేరెంట్స్ కూడా ఇంట్లో హెల్ప్ చేయాలి. వాళ్ళని తిట్టడము అట్లా చేయకూడదు. ఎదిరిస్తారుగా అందరూ, ఎదిరించడం ఫ్యాషన్. టీవీలో, సినిమాల్లో చూపిస్తున్నారు పేరెంట్స్ని తిట్టడం అని. అలా చేయొద్దు. వాళ్ళు చెప్పినట్టు వినండి, పూర్తిగా చదువుకోండి, చదువులో కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఆటల్లో ఎంజాయ్ చేయండి. అందరూ మంచిగా భవిష్యత్తు బాగుండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరి నేను తెలుసా? నేను 5వ తరగతి చదువుతున్నాను, విశ్వశాంతి విద్యాలయం సత్తుపల్లి. నేను సంవత్సరం నుంచి డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. మా ప్రిన్సిపల్ గారు నాగేశ్వరరావు సార్ నాకు చాలా బాగా నేర్పించారు. నేను ఇప్పుడు ఏ లోతులో అయినా కాన్ఫిడెన్స్గా కొట్టగలను. తర్వాత ఏర్పాట్లు కూడా బాగా ఉన్నాయి. వాటర్ క్లీనింగ్ కానీ, పిల్లలు కోచింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ భయపడ్డాను, ఇక్కడ వాటర్ ఎలా ఉందో, ఎన్ని మనం తీసుకెళ్తే ఎలా ఉంటుందో అని. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు పిల్లలందరికీ కూడా నేను చాలా మందికి అడ్వైజ్. మా పిల్లలిద్దరికీ స్విమ్మింగ్ నేర్పిస్తున్నాను. ఒక 2 months నుంచి నేర్పిస్తున్నానండి. ఒక 2 monthsలోనే పిల్లలు మంచిగా నేర్చుకున్నారు. ఇక్కడ నీట్నెస్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయండి. మార్నింగ్ 6:30 కల్లా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారండి. 7 నుంచి 9 వరకు మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారండి. భద్రత విషయంలో కానీ, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని నీట్నెస్ బాగుందండి. మీరు కూడా మీ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి.
మేడం 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 ఓకే మేడం మేడం సార్ కొంచెం వెనక్కి రండి సార్ సార్ మేడం మేడం సార్ మేడం చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామం ఇందిరానగర్ హ్యాబిటేషన్లో గత 15 సంవత్సరాల క్రితం అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టి కేవలం బిల్లు కోసమే తాత్కాలికంగా భవనం కట్టి ఇంకా భవనం పూర్తి కాకుండానే చేతులెత్తేసిన గుత్తేదారులు కేవలం అంగన్వాడీ పోస్టు కోసమే ఇందిరానగర్ పేరుతో సెంటర్ కానీ అంగన్వాడీ భవనం 15 సంవత్సరాల నుండి నిర్మాణంలోనే ఉంది. భవనం నిర్మాణం పూర్తి అయ్యేదిప్పుడు అంగన్వాడీ సెంటర్ నడిచేదెప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ భవనం ఒక చెత్త కుప్పగా మారింది. వర్షాకాలంలో చెత్తా చెదారంతో నిండి భవనం దుర్గంధంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అనేక సార్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిబంధన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ చూసి చూడనట్టు అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ప్యాక్స్ చైర్మన్ మరియు డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడుతూ 3 జిల్లాల్లో పట్టభద్రులు అంతా సిద్ధంగా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. వెళ్ళిపోయి మళ్ళా ప్రశ్నించే కొంత అని చెప్పి మళ్ళా అమెరికాకేమో పోరాని పట్టుకొని వచ్చింది. పాప ఆ పోరాని తెలియదు దీని గురించి. వరంగల్ జిల్లా మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత ఒక్క వరంగల్ నాయకుడు ఉంటే చూడండి, హ్యాపీగా వెళ్తాడు అయిపోరాడు. ఎందుకు తెచ్చిరామనంటే ఎవరిని తెచ్చిరో ఏమో మనకు తెలియదు. బిడ్స్ పిల్లలు చదివినట, బిడ్స్ పిల్లలని ఏం చదివినా నాకు తెలియదు. కానీ నేనైతే సర్కారు బల్లే చదువుకున్నా. ఓ 200 మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన. ఆయన ఏం చేయించిండో నాకు తెలియదు. ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదివే పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా, మీరు అభ్యర్థిని అమెరికాకి ఏం తెచ్చుకున్నారు, గంతే తేడా. సోదరులారా, సోదరిమణులారా, దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ, బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 మీద ఒకటి నెంబర్లో వేరేటైన పేరు ఉంటుంది, 2వ నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయించాలి, డబ్బులు వేసేయాలి. అంతే, 1 నెంబరే. మళ్ళా ఒకటే గీత గీసాలు వేసేయాలి. లేదు ఆడ ONE1 రాసినామంటే పోయినట్టే, రైట్ గుర్తు పెట్టామంటే పోయినట్టే. కాబట్టి మీరంతా కూడి సోదరులారా 1 నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్లో పడేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాకేం డౌట్ లేదు. ఎందుకంటే పోయినసారి సరిగా పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు, టీచర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 79% ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం. అందులో మునుగోడు పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఎవరైనా నల్గొండ మీటింగ్ ఉంది, మీరు పోవడానికి మీరు అనుమతిస్తే మీరు అన్నా మేము ఉన్నాం చూసుకోకపోతే తమ్ముడు అని అంటే నేను వెళ్ళిపోతా. ఓకేనా అన్న? ఓకేనా? గట్టిగా చేయని వారు చెప్పాలి. ఓకేనా? పోవచ్చునా? ధన్యవాదాలన్నా. అందరూ దయచేసి, అందరికీ భోజన సౌకర్యం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాలన సాగిస్తోందని ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ మల్లన్న గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు, కానీ గత వారం రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా టీవీలలో ప్రతిపక్షాల అభ్యర్థులు మల్లన్న గారి మీద బురద జల్లి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఇంకున్నది ఒక 2 రోజుల సమయమే. మనందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీ గెలుపులో మల్లన్న గారి పాత్ర కూడా ఎంతో కీలకమైందని వారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన 10 ఏళ్ళు నిరంతరాయం పోరాటం చేసి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని రెయిన్ భవన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనగామ జిల్లాలో కలెక్టరేట్ ను సందర్శించి మొత్తం కలెక్టర్ ప్రభుత్వ అధికారిని ప్రభుత్వ ఉద్యోగిని పేరు పేరున ప్రత్యక్షంగా కలిసి తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. అదేవిధంగా జనగామలోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షల కోసం ఉద్యోగాల కోసం చదువుతున్నటువంటి విద్యార్థులను కలిసి తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. తదనంతరం పట్టణంలోని డాక్టర్లను కొంతమంది టీచర్లను ఇల్లు తిరిగి తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్వరూపంలో ఉన్నటువంటి సహజ వనరులు, ప్రజల జీవన విధానం ఏంది, ఎక్కడి ప్రాంతం ప్రజలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మిగతా ప్రాంతాల ప్రజల్లాగా ముందుకు వాళ్ళ సంక్షేమం జరుగుతుందని పూర్తిగా నాలెడ్జ్తో కూడినటువంటి అవగాహన కలిగిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మీకు తెలుసు, వారు టీవీ ఛానల్ పెట్టి కూడా రోజు పొద్దున 7:30 నుంచి 9:30-10 గంటల వరకు కూడా తన స్టూడియోకి ఎవరైనా ధరణి వల్ల మా భూమి కనబడడం లేదని ఒకరొస్తారు, వెంటనే ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు ఆ స్థాయి పరిష్కరించే వ్యక్తికి ఆయన ఫోన్ చేస్తాడు. అదేవిధంగా కొంతమంది కబ్జాకు గురైనటువంటి వాళ్ళు వస్తే వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఇగో మీరు కబ్జా పెట్టినారంట, పలానా వ్యక్తి భూమి మీరు రిలీజ్ చేయకపోతే బాగుండదని పై అధికారులకు విన్నవించడం, విద్యార్థులు పోతే విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యల గురించి నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మరి అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి కాకుండా ఒక అడ్వాంటేజ్ ఉంది. తీన్మార్ మల్లన్న మనం గెలిపించుకుంటే ఏం అడ్వాంటేజ్? తీన్మార్ మల్లన్న గెలిపించుకుంటే మనకున్న ఒక అదన ప్రయోజనం ఏంటి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టిన అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పొజిషన్ ఏంటి? లీడింగ్ పార్టీ, అంటే అది రూలింగ్ పార్టీ అనాలి. రూలింగ్ పార్టీ అంటే మనకు ఎదురయ్యే సమస్యలు కానీ, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తికి దృష్టికి వచ్చే సమస్యలు కానీ, తీన్మార్ మల్లన్న ప్రతిపాదించే సూచనలు స్వీకరించే పార్టీ కానీ ఇలా అధికార పార్టీ. స్వయంగా ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాబినెటే పార్టీ మొత్తం తీన్మార్ మల్లన్న గారిని నిలబెట్టింది. మనం తీన్మార్ మల్లన్న గారికి ఓటేస్తే మనకు ఒసగూరే ప్రయోజనం ఏంటంటే, తన దృష్టికి వచ్చిన సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి, ప్రభుత్వ ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్లే ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఉండదా? డెఫినెట్గా ఆయనకే ఉంటుంది కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఓటేస్తారు, ఓటేసేటప్పుడు ఏమనుకుంటారమ్మా? మనం వేసే ఓటు వ్యక్తి గెలవాలి అని అనుకుంటాం కదా. డెఫినెట్లీ తీన్మార్ మల్లన్న గారికి వేస్తే మీకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి. వచ్చిన నోటిఫికేషన్లు సకాలంలో పరీక్షలు నిర్వహించబడతాయి, సక్రమంగా పరీక్షలు నిర్వహించబడతాయి. ఫలితాలు వెలువడిన వెంబడే నియామకాలు కూడా సక్రమంగా సకాలంలో ఇప్పించే బాధ్యత తీన్మార్ మల్లన్న గారు చేస్తారు. ఇంకొకటి నేను మీకు భరోసా ఇస్తున్న వారి తరఫున, తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడు కూడా తన సహజత్వాన్ని కోల్పో. దేవాలయ పునర్నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం చీర్యాల గ్రామంలో వెంచేసి ఉన్న
అతి పురాతన అభయ ఆంజనేయ స్వామి వారిని ప్రముఖ సినీ నటులు సివిఎల్ నరసింహారావు ఆహ్వానం మేరకు శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సినీ నటులు నరసింహారావు నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పూజా కార్యక్రమంలో మండల ఎంపీపీ ఇందిరా లక్ష్మి నారాయణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కింద పెట్టేసారు. ఓపెనింగ్ అక్కడ కొట్టి 15 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయాడు. కొంతమంది కొట్టురా తెలుసా, కాసేపు కొడతారు. ఎప్పుడు వచ్చింది చూడాలి. అయిదా రాజు తొందర నిజాంపేట మండల పరిధిలోని నందగామ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ మడలేశ్వర శీతల దేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని రజకులస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మడలేశ్వర శీతల దేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేపట్టామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రజక కుల సంఘ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఆ స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలు అష్టారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఒడి బియ్యం సమర్పించి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంఘు స్వామి, గ్రామ అధ్యక్షులు లింగస్వామి, ఉపాధ్యక్షులు సంఘు పరశురాములు, సలహాదారులు దుర్గయ్య, నరసింహులు, మల్లేష్, నాగరాజు, లక్ష్మణ్, పరశురాములు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ సీతాలాదేవి మడలేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవంకి విచ్చేసిన ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ మహా జనంగా పాల్గొని విజయోత్సవంగా చేసినందుకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు ధన్యవాదములు. ఈ గుడి కార్యక్రమంలో దాతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అన్ని పార్టీ నాయకులు కానీ, విలేజ్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా రజక కులస్తులకు శ్రీ మడలేశ్వరుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి కుటుంబానికి ఉండాలని, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ పండుగ ఇలాగే కొనసాగిస్తూ అందరినీ ఆరోగ్యంగా ఎల్లవేళలా కాపాడుతూ ఆ మడలేశ్వర దీవులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా అందరూ పాల్గొని నా ప్రోగ్రాం అని సంకల్పంతో ముందుకెళ్లాలని ఇట్టి ప్రోగ్రాంకి ఇచ్చేసిన మా పంతులు గారు కానీ, అందరికీ కానీ, మా విలేజు ప్రతి కులస్తులు చాకలి, మంగలి, కుమ్మరి, మాదిగా, మాల అందరూ సహకరించి ఈ ఊరు పండుగ మేము పోషమ్మ బోనాలు కానీ, మడలేశ్వర బోనాలు కానీ గ్రామంలో చాలా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. చాలా గ్రామ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా పండుగ వాతావరణం ఈ గ్రామంలో జరుపుకోవడం చాలా అదృష్టమని మేము భావిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మడలేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎలువేళ కోరుతూ ఇస్తున్నా. జై మడలేశ్వర స్వామి, జై జై మడలేశ్వర స్వామి, జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించండి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.
క్రీడల్లో ఓటమి గెలుపుకు నాంది. అన్వర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎస్ఐ గిరి. గ్రాడ్యుయేట్ ఓటర్లంతా మల్లన్నను గెలిపించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఇప్పటివరకు నచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.